హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఫ్లూకోనజోల్ 150 mg ఫ్లూక్ 150 ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది అజోల్ యాంటీ ఫంగల్ క్లాస్కి చెందింది. అజోల్ అంటే యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. దానినే అజోల్ యాంటీ ఫంగల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూకోనజోల్ టాబ్లెట్ అనేది యాంటీ ఫంగల్ టాబ్లెట్. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఫ్లూకోనజోల్ టాబ్లెట్ అనేది ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ని మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని రెండింటిని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్లూకోనజోల్ టాబ్లెట్ అనేది మనకి 50 mgలో 50 milligrams, 100 milligrams, 150 milligrams, 200 milligramsలో అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూకోనజోల్ యొక్క బ్రాండ్స్, అంటే మార్కెట్లో ఉన్న వెల్ నోన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం. బాగా తెలిసిన బ్రాండ్స్ వచ్చేసి ఫ్లూకా 150 mg, నెక్స్ట్ వచ్చేసి ఫోర్కాన్ 150 mg, నెక్స్ట్ వచ్చేసి డైఫ్లూకాన్ 150 mg, నెక్స్ట్ వచ్చేసి జోకాన్ 150 mg. ఇవి మార్కెట్లో ఇంకా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. జనరల్గా అయితే ఫ్లూకోనజోల్ టాబ్లెట్ని మనం తీసుకోవడం వలన ఈ టాబ్లెట్ అనేది ఈ టాబ్లెట్ అనేది ఫంగస్ యొక్క సెల్ మెంబ్రేన్, అంటే ఫంగస్ యొక్క కణత్వచంని నాశనం చేస్తుంది. దాని వలన ఫంగస్ అనేది చనిపోతుంది. ఈ టాబ్లెట్ తీసుకోవడం వలన ఫంగస్ అనేది చనిపోతుంది. అదేవిధంగా ఫంగస్ యొక్క పెరుగుదల, దాని గ్రోత్ అనేది పూర్తిగా ఆగిపోయేలా చేస్తుంది టాబ్లెట్. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఉపయోగాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ యూజ్ చేస్తామో చూద్దాం. మనకి గొంతు ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈసోఫాగస్, అన్నవాహిక, ఆహార పైప్, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి లంగ్స్, ఊపిరితిత్తులలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్, ఫంగస్ వల్ల వచ్చే బ్లడ్ ఇన్ఫెక్షన్, నార్మల్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కాకుండా ఫంగస్ వల్ల వచ్చే బ్లడ్ ఇన్ఫెక్షన్కి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అథ్లెట్స్ ఫుట్, అంటే మన నెయిల్ అనేది పూర్తిగా స్కిన్కి అటాచ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రింగ్ వామ్, తామేర అంటారు కదా, స్కిన్ ఇన్ఫెక్షన్, దానికి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తారు. ఇంకా ఫింగర్ నెయిల్ ఇన్ఫెక్షన్స్కి, టాయ్ నెయిల్ ఇన్ఫెక్షన్స్కి, వీటికి కూడా ఈ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెదడులో ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, క్రిప్టోకోకల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మెనింజైటిస్, మెదడులో వచ్చే మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా ఈ డాక్టర్స్ ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్వెట్ వల్ల, చెమట వల్ల వచ్చే ర్యాషెస్, దద్దుర్లు, రెడ్నెస్, నెక్స్ట్ వచ్చేసి ఇచ్చింగ్, దురద, వీటిని తగ్గించడానికి. మనకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్, జననేంద్రియాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా ఈ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి ఎక్కువగా హెడేక్ ఉంటుంది, తలనొప్పి, విరోచనాలు, మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి, వికారం, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, స్టమక్ పెయిన్, ఇంకా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, డిజీనెస్, కళ్ళు తిరగడం, తల తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ చూద్దాం మనం ఇప్పుడు. ఈ టాబ్లెట్ ఎక్కువగా అయితే ఆహారం తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వీక్లీ వన్స్, నార్మల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వీక్లీ వన్స్ తీసుకోవచ్చు, వీక్లీ ఒకటి, వారానికి ఒకటి. ఏమైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కోర్స్ డ్యూరేషన్ అనేది డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి, సెల్ఫ్గా తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్, ఎవరు తీసుకోకూడదు. లివర్ మరియు కిడ్నీ మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.